రాష్ట్ర అధ్యక్షునిగా అసలు ఎప్పుడు పడని కొట్లాడుకునే నాయకులని ఒక కాడ కూర్చోబెట్టి మా జాతీయ అధ్యక్షుని కాడ కూర్చోబెట్టి బలవంతంగా స్వీట్లు తినిపించి బలవంతంగా అలే బలే చేసుకుంటే ఈ అయిపోయింది, మా పార్టీల విభేదాలు పోయినాయి, అందరు కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల లెక్క ఉన్నదని చెప్పి దాన్ని చూసి ఈరోజు రామచంద్రరావు ఏదైతే ఆనందపడుతుంటే ఈ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇంకొక వారం రోజులు అయితే బయటపడుతుంది అసలు మీ పార్టీలో మీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో ఉన్నాడా లేడా దానిపైన స్పష్టత లేదు. మీ మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఫ్లోర్ లీడర్ ఉన్న మహేశ్వర్ రెడ్డి మీ 8 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అసలు మహేశ్వర్ రెడ్డి నా 7 ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తున్నా చేస్తలేరా అర్థం కాని సిచ్యువేషన్. అంతెందుకు అసలు రాష్ట్ర అధ్యక్షుడుగా నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా పరిస్థితి తెలియదు. ఉన్న 18 మంది మీ లీడర్లు 18 మంది ఎప్పుడు రామచంద్రరావు కథమవుతాడు, ఎప్పుడు నీ వెనుక గుంతలు తవ్వుకుంటే నిన్న గుంతలో పూడ్చిపెట్టేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నీ పరిస్థితే నీకు సక్కలేదు, నీకే నీ పార్టీలో దిక్కులేదు. నీకు నిజంగా దమ్ముంటే బలంగా గట్టిగా నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పగలుగుతావా? రాబోయే ఎన్నికలు నా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాము, రామచంద్రరావు నాయకత్వంలోనే మేము పోటీ చేస్తామని చెప్పే ధైర్యం నీకుందా? నీ పరిస్థితి నీకు సక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చూసి ఓట్లు వేయాలి మీకు జనాలు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనే సునామీలో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. రేపొద్దున ఢిల్లీ పీఠంలో కూడా రాహుల్ గాంధీ అనే ఒక సునామీలా భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా కొట్టుకుపోతుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. దానికి భయపడి మీడియాని అడ్రస్ చేయలేక ప్రధానమంత్రి సెల్ఫీ వీడియోలు తీసి పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. మీడియా ప్రెస్ మీట్ పెడితే మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం లేక అర్ధరాత్రి పూట ఆలోచించి పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు కూర్చొని ఆలోచించి సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసే పరిస్థితి ప్రధానమంత్రి ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు. మీ పరిస్థితే సక్కలేదు, మీ పార్టీ పరిస్థితే సక్కలేదు. రాహుల్ గాంధీ గారు ఒక సునామీలో మీ పార్టీ కొట్టుకపోతే కనీసము డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది రానున్న రోజులలో. దాని గురించి మాట్లాడక ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసుకుంటా నువ్వు రేపు పొద్దున ఎమ్మెల్సీ గారికి గతంలో ఉన్న ఏదైతే హైదరాబాద్ మహబూబ్ నగర్ ప్రాంతంలో నువ్వు పోటీ చేస్తే ఇక్కడ నాకు సీట్ ఇచ్చి పెట్టుర్రి, అక్కడ నల్గొండ ఖమ్మం ఆ ప్రాంతంలో మీకు సీట్ ఇచ్చి పెడతా అని చెప్పి రూపాయిక ఒప్పందాలు బీఆర్ఎస్ పార్టీ తోటి చేసుకొని గతంలో కాళేశ్వరం స్కాము ఇవన్నీ స్కామ్ల గురించి మాట్లాడిన మీరు ఈరోజు సిబిఐకి అవన్నింటినీ మేము అప్పచెప్తే దానిపైన విచారణ జరపకుండా కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి కేసీఆర్ తోటి లోపాయిక ఒప్పందాలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీతో ఇండైరెక్ట్ గా అలయన్స్ పెట్టుకొని ఇంటర్నల్ అలయన్స్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిన నిధులన్నీ, తెలంగాణ విభజన హామీలో మీరు నెరవేర్చిన హామీలన్నీ, తెలంగాణలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం మీరు చేసిన పనులేంది, RRR కోసం మీరు ఎన్ని నిధులు తెస్తుండ్రు, మెట్రో ఎక్స్పాన్షన్ కోసం మీరు ఎన్ని నిధులు తెస్తుండ్రు, మూసీ రిజర్వేషన్ కోసం మీరు ఎన్ని నిధులు తెస్తుండ్రు, హైడ్రా విషయం పైన మాట్లాడతారు. హైడ్రా విషయం పైన ఒకసారేమో పాజిటివ్ గా మాట్లాడతారు, ఒకసారేమో నెగిటివ్ గా మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ గా మాట్లాడితే దానికి సన్నాయి నొక్కులు నొక్కుంటూ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు నెగిటివ్ గా మాట్లాడతారు. అసలు మీకు క్లారిటీ ఉందా? అసలు రామచంద్రరావు గారు మీరు వివరించే తీరు పట్ల మీ పార్టీ దేనిపైన మాట్లాడుతుందో, దేని గురించి మాట్లాడుతుందో మీకన్నా క్లారిటీ ఉందా? అవన్నీ పక్కన పెట్టి మేము బస్ యాత్రలు చేస్తాము, మేము యాత్రలు చేస్తాము, ఈ యాత్రలు చేస్తాము, ఆగస్టుకి వెళ్ళి ఉద్యమాన్ని తీవ్రవతం చేస్తాం, దేనిపైన చేస్తావు? మీరు బయటికి వెళ్తే బుడ్డలు తీసుకొట్టే పరిస్థితి ఉంది మిమ్మల్ని. విద్యార్థులు ప్రజలు 12 ఏళ్లుగా మతం పేరుతో రాజకీయం చేసి భారతదేశ ప్రజల జీవితాలతో చెలగాటమాడిన మీ పైన ఈరోజు రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఉంది. నిజంగా మీకు సోయి ఉంటే 12 ఏళ్లుగా మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో దానిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. మీరు ఇస్తున్న 24 కోట్ల ఉద్యోగాలు సరే మా హామీల పైన మీరు అడుగుతారు.
మూడేళ్లు నిండగానే కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో మూసి రిజర్వేషన్ చేస్తాము, మాకు అత్యధిక సీటులు జిహెచ్ఎంసీలో గెలిపిస్తాయని చెప్పి మీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 21 లో ఉంది. మరి అత్యధిక సీట్లు గెలిచిన మీరు, అత్యధిక సీట్లు జిహెచ్ఎంసీలో గెలిచిన మీరు, మీ పదవీ కాలం కూడా ముగిసింది. మరి మూసి రిజర్వేషన్ కోసం ఎన్ని నిధులు తెచ్చారు, ఎంత డెవలప్మెంట్ చేశారు, దానిపైన చెప్పే సోయి లేదు. కానీ కేంద్రంలో విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు మిమ్మల్ని నిలదీస్తే దానికి సమాధానం చెప్పే సోయి లేదు. ఈరోజు రైతులను ఆదుకునే సోయి మీకు లేదు. ఎలినో ప్రభావం వలన రాష్ట్రాలన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే దాన్ని పట్టించుకునే సోయి మీకు లేదు. ఏదైతే మీకు ఒక ప్రాపర్ పాలసీ విధానం లేదు, ఒక ప్రాపర్ ఫారెన్ పాలసీ విధానం లేదు, ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ పాలసీ విధానం లేదు, ఒక దిక్కు పేపర్ లీకులు, ఒక దిక్కు భారతదేశం ఆగమవుతుంటే మతం పేరుతో రాజకీయం చేసి దాంట్లో ఆ గుడిలో కూడా నిధులని స్వాహా చేసిర్రు, దానిపైన స్పష్టత లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంటే మీ 8 మంది లీడర్లని ఒక కాడ కూర్చోబెట్టి అలైబలై చేసుకుంటే, అంటే బండి సంజయ్ ఈటల రాజేందర్ని తిట్టింది, ఈటల రాజేందర్ బండి సంజయ్ తిట్టింది, ఇష్టం ఉన్నట్టు గలీజ్ మాటలు తిట్టుకుంటే అవన్నీ పోతాయా? అవన్నీ కథమైపోతాయా? మళ్ళా చెప్తున్నా, ఇది టెంపరీగా తాత్కాలికంగా నువ్వు సంతోషపడేది ఏంటి? నీ అధ్యక్షతన మీ పార్టీ నాయకులందరినీ కూడా ఒక కాడ కూర్చోబెట్టుకొని బలవంతంగా స్వీట్లు తినిపించిన అంటే మేమందరం కలిసిగట్టిగా ఉంటామని ఒక భ్రమలోనే ఉన్నావు. నేను బల్ల కొద్దినట్టు చెప్తున్నా, వారం రోజుల తర్వాత ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే ఒక విధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల విధానం ఉండబోతుంది. అదే చెప్తున్నా, రామ్ మందిర్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అక్షంతులు పంచి ఆఖరికి ఆ రామునికి చెందాల్సిన ఏదైతే నిధులను కూడా దోచుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈరోజు హిందువులు కూడా అన్నింటినీ గమనిస్తున్నారు. మతం పేరుతోటి రాజకీయం చేసి ఆఖరికి ఆ దేవుని సొమ్ముని కూడా ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు యాగం చేస్తుంటే, ఎలినో ప్రభావం భారతదేశం అంతా కూడా ఉంది, రైతులు ఇబ్బంది పడకూడదు అని ఒక ఉద్దేశంతో, ఒక నమ్మకంతో వారు యాగం చేస్తే, ఏదైతే మేము హిందువులమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ హిందుత్వం పేరుతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రో, ఈ రోజు ఆ యాగాన్ని కూడా వక్రీకరించి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారంటే ఎంత నీచానికి వాళ్ళు దిగజారిపోయారో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.